హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకోసం ఒక బెస్ట్ ఎడిటింగ్ యాప్ని అయితే తీసుకొచ్చాను అన్నమాట. యాప్ వచ్చేసి ప్లేస్టోర్ వెళ్ళినట్టయితే ప్లేస్టోర్లో క్యాన్వా అని టైప్ చేయండి. క్యాన్వా యాప్ అనేది ఇలా ఉంటుంది. ఈ యాప్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరండి. బట్ ఏంటంటే తెలియని వాళ్ళ గురించి నేను చెప్పాలనుకున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, క్యాన్వా యాప్ గురించి చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫర్ యూ అని ఉంది కదా పైన, సోషల్ మీడియా, ప్రజెంటేషన్, ప్రింట్స్, వీడియోస్, మార్కెటింగ్, ఆఫీస్ అని ఇలాంటి ఆప్షన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే థంబ్నెయిల్ గురించి చెప్పాలనుకుంటే, చాలా వరకు థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలనేది చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు. మెయిన్గా చెప్పాలంటే లేడీస్ బ్లాగర్స్ అయితే ఎవరైతే ఉన్నారో, బ్లాగర్స్ కావచ్చు, లేదంటే కుకింగ్ సెక్షన్ కావచ్చు, జిమ్ థంబ్నెయిల్స్ని అయితే ఇస్తున్నారు. సో అది దృష్టిలో పెట్టుకొని మీకు ఇది ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ చూసుకున్నట్టయితే క్రియేట్ ఏ డిజైన్ అని ఉంది కదా, దీంట్లో పక్కకి స్లైడ్ చేసుకున్నట్టయితే యూట్యూబ్ వీడియో యాడ్ అని ఉంది. చాలా వరకు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా యూట్యూబ్ ఐకాన్, కానీ ఇక యూట్యూబ్కి సంబంధించి కూడా చాలా టెంప్లెట్స్ అనేవి దీంట్లో దొరుకుతాయి మనకు. ఇక్కడ సోషల్ మీడియా అని ఉంది కదా, సోషల్ మీడియాకి వెళ్ళినట్టయితే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ పోస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా చూసుకుంటూ వెళ్తే వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ కవర్ క్రియేట్ చేసుకోవచ్చు, యూట్యూబ్ కవర్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే యూట్యూబ్ థంబ్నెయిల్, యూట్యూబ్ ఇంట్రోస్ చేసుకోవచ్చు, అవుట్రోస్ చేసుకోవచ్చు. మనం థంబ్నెయిల్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి థంబ్నెయిల్కి వెళ్ళినట్టయితే ఇక్కడ టెంప్లెట్స్ అనేది చాలా రకాల టెంప్లెట్స్ అనేది ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూసారంటే రైదమ్ రివైవల్ ఉంది. ఇక్కడ ఇది ఏంటంటే సింగర్ గురించి. సో ఇంకా కొంచెం పైనకి స్లైడ్ చేసినట్టయితే ఆన్లైన్ క్లాసెస్ గురించి చాలా వరకు క్లాసెస్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ గురించి ఇక్కడ థంబ్నెయిల్ క్లియర్ చేసుకోవచ్చు. కిడ్స్ గురించి ది హోమ్ స్కూల్ సెటప్ అని చెప్పి ఇక్కడ ఉంది. కిడ్స్ గురించి చాలా వరకు కిడ్స్ గురించి వీడియోస్ చాలా చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా ఇది చూసుకోవచ్చు. కుకింగ్ సెక్షన్కి వచ్చేది ఉంటే ఇక్కడ వర్కౌట్ గురించి చూసుకున్నట్టయితే వర్కౌట్లో ఇక్కడ ది బెస్ట్ థంబ్నెయిల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సో ఇలాంటి టెంప్లెట్స్లలో మనం థంబ్నెయిల్ క్రియేట్ చేసుకున్నదంటే ఫేస్బుక్లో చాలా వరకు వ్యూస్ అనేవి పెరుగుతాయి. థంబ్నెయిల్ అనేది చాలా అట్రాక్టింగ్గా కనబడాలి. మెయిన్గా మనం ఫోకస్ చేసేది యూట్యూబ్లో థంబ్నెయిల్ అండ్ హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్. మెయిన్గా ముందుగా మనం ఇచ్చే నేమ్ అన్నట్టు. సో ఇక్కడ నేను ఒక థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి ఇది ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా, ప్లస్ అనే ఐకాన్ టైప్ చేసినట్టే చాలా వరకు మనకు లైన్స్ అండ్ షేప్స్ అని ఉంటాయి. ఈ లైన్స్ అండ్ షేప్ యూజ్ చేసి కూడా మనం ఇంకా టెంప్లెట్స్ అనేది ఇంకా అందంగా తీర్చిదిద్దచ్చు. పైనకి వెళ్ళిందంటే గ్రాఫిక్స్ సంబంధించింది ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇలాంటి థంబ్నెయిల్స్ అయితే చూసుకోవచ్చు. వీడియోస్, ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. చార్ట్స్ అని ఉన్నాయి చూడండి, చార్ట్స్ కూడా చేసుకోవచ్చు. మనం ఎవరైనా ఆర్కిటెక్ట్ ఉన్నారనుకోండి, ఆర్కిటెక్ట్ ఏదైనా ప్రజెంటేషన్ చేయాలనుకోండి,
ప్రజెంటేషన్ గురించి చార్ట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫ్రేమ్స్ అని ఉన్నాయి, ఫ్రేమ్స్ రకరకాల ఫ్రేమ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం థంబ్నెయిల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ముందుగా అప్లోడ్కి వెళ్దాం. అప్లోడ్లో ఒక ఫోటో తీసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ నేను అప్లోడ్ చేసుకున్న ఫోటో ఉంది. ఈ ఫోటో తీసుకున్నట్టయితే ఇలా డ్రాగ్ చేసి సింపుల్గా ఇలా ఇవ్వడమే. దాని తర్వాత ఇక్కడ ఇది టాప్ 20 ఆఫీస్ హ్యాక్స్ అని ఉంది కదా, ఇది తీసేద్దాం. మనం ఇది కూడా తీసేద్దాం. ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో మనకు టైపింగ్ అనేది రావాలి. సో బ్యాక్ వెళ్ళినట్టయితే ట్రాన్స్లేట్కి వెళ్తాం. మనం ట్రాన్స్లేట్కి వెళ్ళిందంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇవ్వాలనుకున్నామో ట్రాన్స్లేట్లోకి వెళ్ళి ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేట్స్కి వెళ్ళి ట్రాన్స్లేట్కి వెళ్ళి ఇంగ్లీష్లో టైప్ చేసామంటే తెలుగులో వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ చేశాను చూడండి, లేటెస్ట్ థంబ్నెయిల్స్ క్రియేట్ క్యాన్వా యాప్ అని చెప్పి. ఇదైతే కాపీ చేస్తున్నాను. సో ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ కాపీ అయితే చేసుకొని బ్యాక్ వెళ్ళేసి యాప్లోకి వెళ్ళి ఇక్కడ ఇదైతే మనం పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పేస్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. దీన్ని నార్మల్గా ఇలా థంబ్నెయిల్స్ అనేది ఇది కొంచెం రాంగ్ వచ్చింది గూగుల్లో. దీన్ని మనం ఇంగ్లీష్లోనే పెట్టుకుందాము. థంబ్నెయిల్స్ క్రియేట్ క్యాన్వా కూడా మనం ఇంగ్లీష్లోనే పెట్టుకుందాం. క్యాన్వా యాప్ కూడా ఇంగ్లీష్లోనే పెట్టుకుందాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకో ఎలిమెంట్ కావాలి. సో నేను ఇది టెక్స్ట్ అనేది సైడ్కి జరుపుతున్నాను. ఇక్కడ పెట్టేసుకుందాం. ఒక ఎలిమెంట్ అనేది తీసుకోవాలి. ఎలిమెంట్స్కి వెళ్తే ఇక్కడ షేప్స్ అని ఉన్నాయి కదా, ఈ షేప్స్కి వెళ్ళి ఈ స్క్వేర్ అయితే తీసుకుంటున్నాను. ఈ స్క్వేర్ తీసుకొని ఇలాగ డ్రాగ్ చేసుకొని ఫిక్స్ చేసేసి క్రియేట్ ఇన్ క్యాన్వా యాప్. దీనికి కలర్ గ్రేడింగ్ అయితే ఇద్దాం. కలర్లోకి వెళ్ళినట్టయితే గ్రేడింగ్కి వెళ్ళి కలర్ గ్రేడింగ్ బ్లూలో ఓకే. ఫాంట్కి వెళ్ళినట్టయితే ఫాంట్ చూసుకున్నట్టయితే ఇలాంటి ఫాంట్ అనేది
ఓకే, సెట్ అయిపోయింది. కలర్ ఇంకా కొంచెం చేంజ్ చేద్దాం, మరి బ్లాక్ అంటే బాగాలేదు. ఓకే, ఈ కలర్ వచ్చేసి ఓకే. సో మనకు కింద ప్లేస్ ఉన్నది కాబట్టి ప్లేస్లో గ్రాఫిక్స్లోకి వెళ్తే గ్రాఫిక్స్లో ఏదైనా ఎలిమెంట్ తీసుకుందాం. ఇక్కడ నాకు సారీ ఇది కూడా బాగాలేదు. సి ఆల్ ఎలిమెంట్స్కి వెళ్దాం. సో ఇంకొక ఎలిమెంట్ తీసుకుందాం. ఇలాంటి ఎలిమెంట్స్ ఇచ్చినంత కొంచెం అందంగా ఉంటుంది. సో ఇక్కడ థంబ్నెయిల్ నేను నార్మల్గా ఎలా క్రియేట్ చేయాలని చెప్తున్నాను. ఇది ప్రొఫెషనల్గా యూజ్ చేసేది అయితే కాదు. థంబ్నెయిల్ నార్మల్గా ఎలా క్రియేట్ చేయాలని మీకు తెలపడం కోసం చేస్తున్నాను. ఇక్కడ పైనకి ఆరో ఉంది కదా, పైన ఆరోని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ సేవ్ ఇమేజ్ అని వస్తుంది. సేవ్ యాజ్ వెళ్ళానంటే ఇక్కడ పిఎన్జీ ఫార్మాట్లో ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఎవరైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు, లేదంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. కంటిన్యూ ఎడిటింగ్, బ్యాక్. ఇప్పుడు మనం చేసినటువంటి థంబ్నెయిల్ ఎక్కడ ఉందనేది మనం కూడా చూసుకోవచ్చు. రీసెంట్ మనం చేసినట్టు థంబ్నెయిల్ చూసుకోవచ్చు. ఇక్కడ డిజైన్స్కి వెళ్ళినట్టయితే డిజైన్స్లో ఆల్ డిజైన్స్లో మనం చేసిన థంబ్నెయిల్ అనేది వస్తుంది. ఇంకా రెండరింగ్లో ఉంది ఇది. ఓకే, ఓపెన్ చేస్తే ఇలాగ వస్తుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి థంబ్నెయిల్స్ అనేది ఇక్కడ చూసారంటే హౌ టు ప్రిపేర్ ఫిష్ కర్రీ అని ఉంది. ఇక్కడ నేను చేశాను చూడండి, టపాష్ హాపింగ్, ఇదేదో రష్యన్ లాంగ్వేజ్లో ఉంది. సో నేను ఏం చేశానంటే ఇక్కడ హౌ టు ప్రిపేర్ ఫిష్ కర్రీ అని చేశాను. టేస్ట్ రన్ యాష్ 2 అని చెప్పి ఉంది, అది అలానే ఉంచాను. ఇలాంటి థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం వల్ల ఎక్కువ వ్యూవర్స్ అనేది అట్రాక్ట్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కండి.